పీతల్లో డిఫరెంట్ రెసిపీస్ అన్ని కూడా మనం చూస్తూ ఉంటాం కదా. పీతలు తినాలి అని ఇష్టపడే వాళ్ళకి తినడం ఓకే, కానీ తినేటప్పుడు చాలా కష్టంగా తినాలేమో అని అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనకు స్టఫ్డ్ క్రాబ్ ఈరోజు రెసిపీ చూపించబోతున్నారు. చాలా డిఫరెంట్గా ఉంది కదా పేరు, అండ్ తినడం కూడా చాలా ఈజీ అండి. సో చూద్దాం రెసిపీకి ఏమేం కావాలి, ఎలా చేస్తారు ప్రిపరేషన్ అనేది. యా మోహన్ గారు, స్టఫ్డ్ క్రాబ్ మనం చూడబోతున్నాం కదా, ఏమేం కావాలి దానికి? యాక్చువల్లీ మనం క్రాబ్ తీసుకుంటాం కదా మేడం, ఈ క్రాబ్ మనం ఏం చేయాలంటే మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఓకే, లెగ్ అన్ని మనం షెల్ ఒకటే మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో దీంట్లో ఉన్న మీట్ అంతా మనం తీసేసాము ఆల్రెడీ. ఓకే, మొత్తం క్లీన్ చేసుకొని దీన్ని బాయిల్ చేసి తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం. యా యా ఓకే, ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కలర్ అది నీట్గా స్ట్రక్చర్ కూడా సో ఇది బాయిల్ చేసుకున్నదే, బాయిల్ చేసి అండ్ ఆయిల్లో కూడా ఫ్రై చేసింది. ఓకే ఓకే రైట్. సో దీన్ని ఇప్పుడు మనం దీంట్లో స్టఫ్ చేస్తాం. ఓకే రైట్. సో ఇప్పుడు దీంట్లో ఏ స్టఫ్ చేస్తాము? దీని మీటేనా? అవును మేడం, దాని మీటే మనం స్టఫ్ చేస్తాం. ఓకే ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దాని మీట్ స్టఫ్ క్రాబ్ మీట్, ఓకే, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, వెల్లుల్లి, కారం, సాల్ట్, జీరా పౌడర్, ఓకే, కోటింగ్ కి ఎగ్ బ్యాటర్ అండ్ క్రమ్. ఓకే, సో ఇప్పుడు మనం దీని మీట్ ఉంటుంది కదా ఆల్రెడీ, అదేది మరి దీంట్లో? దీని మీట్ మేడం ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి ఆల్రెడీ మనం సాతే చేసుకొని ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్నమాట. ఇది ఓకే ఓకే, దీంట్లో ఏమేమి వేస్తారు? మనం ఇందులోని గ్రీన్ చిల్లీ, ఓకే, ఆనియన్, గార్లిక్, జీరా పౌడర్, కారం అండ్ సాల్ట్ వేసి ఆల్రెడీ కుక్ చేస్తారు ఆయిల్లో. మీట్ మేడం. యా, ఇప్పుడు ఆల్రెడీ క్రాబ్ మీట్ ఉంటుంది కదా, సో దీన్ని తీసుకొని ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కలిపి కుక్ చేశారనమాట. ఇప్పుడు మనం దీన్ని క్రాబ్ షెల్ అయితే ఏదో ఉంటుందో దాంట్లో స్టఫ్ చేస్తాం. ఓకే, యా, ఎగ్ దంతా ఎగ్ నే ముందుగా దానికి ఊడిపోకుండా దానికి మనం స్టఫింగ్, ఓకే, ఎగ్ కోటింగ్ ఫస్ట్ షెల్ లోపల ఎగ్ స్టఫ్ చేసుకుంటాం. ఓకే, సో ఆల్రెడీ మీట్ అంతా కూడా మనం కుక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అది దాంట్లో స్టఫ్ చేస్తాం. ఓకే, చేసి మళ్ళీ దానిపైన క్రంబ్ పట్టుకోవాలి. అది పట్టుకోవాలి, మళ్ళీ ఎగ్ ది వేసారనమాట. ఎగ్ బ్యాట్ బీట్ చేసుకున్నాక క్రంబ్ మనం యాడ్ చేసుకొని పెట్టుకుంటాం. సో అది ఊడిపోకుండా ఉంటుంది కుక్ అయ్యేటప్పుడు. ఓకే, ఇదంతా డీప్ ఫ్రై అవుతుందా మళ్ళీ? ఇది డీప్ ఫ్రై జస్ట్ ఒక 1 మినిట్ అంతే. ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి, ఆల్రెడీ అది షెల్ కూడా ఆల్రెడీ బాయిల్ చేస్తారు, ఇది కూడా కుక్ అయింది కాబట్టి 1 to 2 minutes లో డీప్ ఫ్రై చేసి తీసేయచ్చు. సర్వ్ చేసుకోవడం. ఓకే, యా, మనం స్టఫ్డ్ క్రాబ్కి వచ్చేసి ఆల్రెడీ దీని మీట్ ఉంటుంది కదా, క్రాబ్ మీట్, సో అదంతా కూడా కుక్ చేసేసాము. ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి కుక్ చేసేసి ఓన్లీ షెల్ కూడా తీసుకున్నాము. ఆ షెల్ కూడా ఏంటంటే మంచి నీట్గా క్లీన్ చేసేసి బాయిల్ చేసామన్నమాట. బాయిల్ చేసి ఆయిల్లో ఫ్రై చేస్తారు. సో తర్వాత ఇది ఇలా అవుతుంది. ఆ షెల్లో మనమంతా కూడా స్టఫ్ చేస్తున్నాం. క్రాబ్ మీట్ అయితే ఏదో ఉంటుందో అది స్టఫ్ చేస్తున్నాము. స్టఫ్ చేశాక ఇలా అవుతుంది. ఓకే, యా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, ఏది ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు మనకి తీరంలో? చాలా మంది వ్యూస్ చూసి ఎక్కువ చిట్టి పీతలు, ఓకే, నెత్తళ్ళు, చొట్టి రొయ్యలు అండ్ మటన్ గీ రోస్ట్ బాగా ఇష్టపడతారు అండ్ మిక్స్డ్ మొగలే. అవునా, బాగా ఇష్టపడేది ఏంటంటే క్రాబ్ ఎక్కువ ఇష్టపడతారు కదా. ఓకే ఓకే, యా, మనం స్టఫ్డ్ క్రాబ్కి ఆల్రెడీ దీనిలో ఉన్న మీట్నే మనం కుక్ చేసి పెట్టేసుకున్నాము. అదే మనం స్టఫ్ చేసామన్నమాట. సో దీన్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేస్తే మనకు రెడీ అయిపోతుంది. ఆల్రెడీ ఇది కుక్ అయింది కాబట్టి 1 to 2 minutes మనం కుక్ చేస్తే సరిపోతుంది. హార్డ్లీ మనకు 1 to 2 minutes పడుతుంది. పెద్ద టైం కూడా ఏం టేకింగ్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో ఉన్న మీట్ అంతా కూడా కుక్ అయిపోయింది కాబట్టి. ఓకే, దీన్ని డీప్ ఫ్రై చేసేద్దాం. యా, ఆయిల్ హీట్ అయిపోయింది. మనం స్టఫ్డ్ క్రాబ్కి మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ క్రాబ్స్ని వేసేస్తున్నాం అనమాట. హార్డ్లీ ఒక 5 minutes లోపే అయిపోతుంది, ఎందుకంటే దాంట్లో ఉన్న మీట్ అంతా కూడా మనం కుక్ చేసేసిందే కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. 1 or 2 minutes లో అయిపోతుంది. 1 to 2 minutes అంతేనా? స్లో ఫ్లేమ్ లో. సో ఇదేంటంటే చాలామంది క్రాబ్ తినేటప్పుడు దాన్ని అంతా తీసి తిని అది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం. చాలామందికి తినరాక కూడా తినరనమాట. సో ఇలా ఏంటంటే మనం ఈజీగా స్పూన్ తోటి తినేయచ్చు, పెద్దగా దాన్ని కష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీట్ అంతా కూడా క్రాబ్లో స్టఫ్ చేసి ఉంది కాబట్టి తినడం కూడా చాలా ఈజీ. స్టఫ్డ్ క్రాబ్ రెడీ అయిపోయిందండి. సో చూసారా ఎంత నీట్గా ఉందో. క్రాబ్లో మనకు నేను ఇంతకుముందు చెప్పినట్టు తినడం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము. సో అదంతా తినడానికి కూడా కొంచెం అక్కడగా కూడా తింటూ ఉంటారు కొంతమంది తినడం రాక. సో అలా కాకుండా క్రాబ్ షెల్లోనే, అంటే
ఈ మీట్ అంతా కూడా దీంట్లోనే ఉంటుంది, కాకపోతే సెపరేట్గా తీసి మళ్ళీ ఇదంతా కుక్ చేసి ఇలా ప్రిపేర్ చేస్తారనమాట. సో స్టఫ్డ్ క్రాబ్ రెడీ అయిపోయింది. సో లోపలంతా కూడా మీట్ ఉంటుంది, తినడం కూడా చాలా ఈజీ, అంటే ఇట్లా స్పూన్ తోటి ఈజీగా తినేయచ్చు.